ఛానల్, నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక గద్దరన్న ఈ మాట వినంగానే అందరికీ కూడా తెలంగాణ ఉద్యమం మళ్ళీ యాదకొచ్చే పరిస్థితి. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేటట్టు, లేదంటే తెలంగాణ ప్రజల్లో మళ్ళీ ఉద్యమ స్ఫూర్తి తీసుకొచ్చింది గద్దరన్న. ఈ విషయం అందరూ కూడా ఎరకనే కదా. అయితే ఈ మధ్య కాలంలో కేంద్రం పద్మశ్రీ అవార్డులని మనకు తెలిసింది. కానీ ఆ సందర్భంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు, ఒక ఎంపీ స్థాయిలో ఉండే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, సో దీని అంతా కూడా కళాకారులు ఎట్లా తీసుకుంటారు అనే ఉంది. ఇక ప్రజెంట్ మనతోటి భాస్కర్ అని ఉన్నారు. అన్న నమస్తే. ఏంది గద్దరన్న గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక పాటగా చెప్పండి. మాటను అడగొద్దు కళాకారుల కాడ. అంటే గద్దరన్న గొప్ప వాయిద్యకారుడు. ఒకటి, గద్దరన్న ఈ దేశంలో ఒక గొప్ప సామాజిక విప్లవకారుడు. మహనీయులు అంటే బుద్ధుడు నుండి నేటి కన్షిరామ్ సార్ దాకా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి పల్లెలోకి మార్క్స్ మావో ఆలోచన విధానాన్ని కూడా తన మాట పాట ద్వారా ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి గొప్ప రచయిత, కవి, గాయకుడు, మేధావి గద్దరన్న. అయితే మేధావి గద్దరన్న అన్నారు కదా, గద్దరన్న అనే పేరు వినంగానే, ఆ పేరు నేను చెప్పేటప్పుడు మీరు విన్నప్పుడు కూడా ఏం పాట యాదకొస్తుంది? నాకు గద్దరన్న నాకు చెప్పగానే తాలిత పూలులమ్మాం కారం చెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దాలిత పూలులమ్మ, అరరరే కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె. ఈ పాట నాకు బాగా ఇష్టం. ఆ తర్వాత అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో, ఎటొల్లా మట్టి చిప్పవో ఏటొల్లా మట్టి చిప్పవో గాయిదోల్లా గండ్ర గొడ్డలివో, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, చివర్లా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా. ఇట్లా అట్లా మస్తు పాటలు అవన్నీ కాదు, చాలా. రీసెంట్ గా కేంద్రం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అందరూ కూడా మనం ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్దాము. అండ్ దాంతో పాటు మందకృష్ణ మాదిగన్నకి ఉద్యమ పోరాటం జీవితమే ఉద్యమం అయిపోయింది అన్నకు. అయితే సో అన్నకి పద్మశ్రీ ఇచ్చుడి ప్రకటించుడు ఎట్లా అనిపించింది? సంతోషదగ్గ విషయం అక్క. ఎందుకంటే ఒక 30 సంవత్సరాలు ఏబిసిడి మాదిగా అనే చెప్పుకోలేటువంటి ఒకప్పుడు హరిజన అనే పదం ఉండే. ఏమంటోళ్ళు అంటే మీరు హరిజన్స్ అని ఉండే. హరిజన్స్ అంటే అది లోతుగా అధ్యయనం చేస్తే హరి అంటే దేవుడు, దేవుడు పుట్టిన బిడ్డలు అనేది గాంధీ గారు మనం ఇన్స్పైర్గా తీసుకుంటాం. కానీ ఒకప్పుడు ఈ హరిజన పదం నిషేధానికి గురైంది. హరిజన పదం ఇక్కడ వాడకూడదు అని మనకు స్వర్గీయ ఎస్ఆర్ శంకరన్ సార్ గారు కూడా ఒక చట్టం తీసుకొచ్చి ఈ పదాన్ని నిషేధించాలి, ఇది కూడద్దు వాడకూడదు అని. ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అందులో ఆబ్లిక్ మాదిగా మాల అయితే మాల అనే పదాన్ని ఆ సార్ పొందుపరిచించడం జరిగింది ఆర్డినెన్స్ ద్వారా. అట్లా నేను మాదిగా అనే చెప్పుకోలేని పరిస్థితి నుండి నేను మాదిగానే గర్వంగా చెప్పుకునే సిచ్యువేషన్ దాకా తెచ్చిందంటే 30 సంవత్సరాలు కృష్ణ మాదిగా నా పోరాటం చేస్తుండు. ఇది హర్షించేదాక విషయం అక్క. సంతోషం అనిపించిందా? సంతోషం అక్క, అయితే సంతోషం. ఈ సందర్భంలో మందకృష్ణ మాదిగన్నకి ఇచ్చుడు పద్మశ్రీ అనేది చాలా మంది సంతోషించారు, సంబరాలు చేసుకున్నారు. అవునక్క. సైమల్టేనియస్ గా గద్దరన్న, అవును. సో గద్దరన్నకి రాలేదా అని ఒక బాధ కళాకారుడు. ఒక బాధలో ఒక ఎంపీ స్థాయిలో ఉండే బండి సంజయ్ ఏం విమర్శ చేసిండ్రో మీకు కూడా ఎరకనే. అవునక్క. అది వాస్తవమేనా? విమర్శ మీడియాలో, మీలాంటి మీడియాలో కూడా అన్ని లైవ్ లో టెలికాస్ట్ చేసినాక. అయితే దీని వెనకాల నేను 2 అంతర్యుద్ధాలను చెప్పదలుచుకున్నాక. ఒక విషయం ఏంటంటే పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపుగా మార్చి వస్తే సంవత్సరం అవుతుంది పార్లమెంట్ ఎన్నికలు జరిగి. అంటే తెలంగాణలో బీజేపీ ఎలాంటి మాటలు మాట్లాడలేదు, విమర్శగా ఘాటుగా ఒకరిని రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళ పార్టీకి ఒక లైన్ ఉంది అక్క. అంటే ఇప్పుడు ఒక 2-3 నెలల్లో స్థానిక సంస్థల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి బీజేపీ పార్టీని లేదా మతతత్వ పార్టీగా ముద్రపడ్డది కాబట్టి మతాలు కులాల మధ్యలో సిచ్చు పెట్టి మేము హైలైట్ కావాలని గుండు సంజయ్కి లేకపోతే నత్తి సంజయ్కి అర్థమైపోయింది. వాళ్ళ అధిష్టానం ఏం చెప్పిందో తెలియదు. బట్ కానీ ఈయనకు కొంచెం నోటి దూలు ఎక్కువ, అప్పుడప్పుడు నాలుక కూడా తిరగదు. నా దృష్టిలో వాడు ఇంకేమన్నాలో అర్థం గుండు అవన్నిటికంటే వేస్ట్ కాడని నేను అంటా. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇట్లా ఎన్కౌంటర్లు చేయించిండు ఇట్లా, లేకపోతే నీ పాటలు ఇంట్లో ఇన్స్పైర్ అయిందంటే నీవు ఎంత చదువుకున్నావో తెలియదు మిస్టర్ బండి సంజయ్. ఈ దేశానికి ప్రథమ పౌరుడిగా భావిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా గద్దరన్న గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఒక సందేశాన్ని పంపిండు. ఫస్ట్ నువ్వు అది చదువుకో, నువ్వు మతతత్వంలో నేను కూడా హిందూనే,
నేను కూడా దేవుళ్ళను పూజిస్తా, కానీ ఎవరిని ఈ భారత రాజ్యాంగం ఏం చెప్పింది, నువ్వు ఏ దేవునికైనా పూజించుకో, ఏ మతాన్నైనా స్వీకరించు, ఏదైనా చేసుకో, కానీ ఒక్కరికి అన్యాయం చేసేటట్టు లేదా ఒకరి మీద దుమ్మెచ్చి పోసేటట్టు మాట్లాడొద్దని మత స్వతంత్రపు హక్కును లేకపోతే మాట్లాడే వాక్ స్వతంత్రాన్ని అనేక రకాలుగా ఉన్నటువంటి వాటిని మనకు భారత రాజ్యాంగం గౌరవించింది. దాంట్లో భాగంగానే నువ్వు జీవిస్తున్నావు అన్న విషయాన్ని మర్చిపోయి మూర్ఖుల్లాగా మాట్లాడిండు బండి సంజయ్. కాబట్టి ఇప్పుడు ఒకవైపు మాలల యుద్ధం, ఒకవైపు మాదిగల యుద్ధం, వర్గీకరణ అంశము చివరి స్థాయికి వచ్చింది. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న నేతృత్వంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే సక్సెస్ కాబోతున్నది. కాబట్టి దీంట్లో ఇంకొక యుద్ధం చేయాలి అని రెండు వైపులు, ఒకవైపు కాంగ్రెస్ను కూడా అనాలి, కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ, ఈ రెండింటి మధ్యలో మా వాళ్ళు నలిగిపోతున్నారు అక్క సమాజం. కాబట్టి నేను ఎలాంటి కోణంలో ఆలోచన చేస్తానంటే వీళ్లకు తెలంగాణలో మనుగడ దూరం అయిపోతుంది బీజేపీ పార్టీకి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము పుంజుకోవాలంటే ఏం కావాలి, ఓల మీద బాంబు వేయాలి. కాబట్టి అట్లాంటి వేసే మేము జనాలకు పోతామన్న ఉద్దేశంలో బీజేపీ పార్టీ ఉంది అక్క. సో ఒక గొప్ప కళాకారుణ్ణి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించుండు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఎట్లుండాలి, భౌగోళిక తెలంగాణ ఎట్లుండాలి అనేది కూడా తన పాటల ద్వారా చాలా చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి మిస్టర్ బండి సంజయ్ గారు, మీరు వెంటనే గద్దరన్న మీద చేసినటువంటి వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, అర్ధగజం ముక్కు నాలుక రాసి మీరు క్షమాపణ చెప్పాలి. లేకపోతే కళాకారులు ఎవరైనా సరే, ప్రజా సంఘాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, కళాకారులు ఎవరైనా సరే నీ మీద ఖచ్చితంగా తిరుగుబాటు జెండా ఎగిరేస్తారు. ఇదే ఒకప్పుడు నీకు ఉదాహరణకు చెప్తున్నా, గద్దరన్నను ప్రగతి భవన్లో వేటి చేయించబెట్టిండు కేసీఆర్ గారు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు వేటి చేయించబెట్టిండు. కానీ మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి కేసీఆర్ అడ్రస్ గంటలంతైంది. నెక్స్ట్ నువ్వు కనుక ఈ వాక్యాలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే మాత్రం నీ పని కూడా కరీంనగర్లో ఖతమవుతుంది. అక్కడ బీసీలు, నువ్వు బీసీ బిడ్డవే కావచ్చు, లేకపోతే ఒక మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ బిడ్డవే కావచ్చు, కానీ ఇంకో రకంగా మా దళితుడు అయినటువంటి గద్దరన్న మీద ఇట్లాంటి వాక్యాలు చేస్తే నిన్ను మాత్రం గుండు మీద చెప్పుతోటి కొట్టి మా వాళ్ళందరూ ఊరేగించి ఖచ్చితంగా నీకు బిడ్డ రాజకీయంగా భూస్థాపితం చేస్తారని హెచ్చరిస్తున్నాం. సో ఒక పక్క గద్దరన్న అభిమానులు కావచ్చు, ఇంకో పక్క దళిత సంఘాలు కావచ్చు, నిప్పులు జరిగే పరిస్థితి వస్తుంది. మరి ఒక ఎంపీ స్థాయిలో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఇంకొకసారి నెలకొంటుంది. సో నిన్న మొన్నటి వరకు మనం చూస్తుంటే ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కూడా మాట్లాడిండు. సో అప్పుడు ప్రజలందరూ కూడా తిరుగుబాటు. సో అది మరవక ముందే మళ్ళీ గద్దరన్న పైన మాటలు. సో ఇది గద్దరన్న పైన చేసిన విమర్శలకి ప్రజెంట్ తెలంగాణలో మరొకసారి తిరుగుబాటు లేకుండా, ఇంకోసారి నిరసన కార్యక్రమాలు లేకముందే క్షమాపణ చెప్పాలనే డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి దీన్ని బండి సంజయ్ ఎట్లా చూస్తారో అనేది చూద్దాం.